కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. బృందావన్కి వచ్చేసరికి నాకు మెయిన్లీ పాడాలి. ఇంకా ఇప్పుడు ఎట్లాగైనా అట్లీస్ట్ బృందావన్ నుండి పుట్టుపర్తికి వెళ్తాం కదా, ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు బృందావన్ బాయ్స్ కంటూ ఒక స్లాట్ ఉంటుంది. పొద్దున్న భజన్స్లో ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, కాకపోతే బృందావన్ బాయ్స్ వస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు, అలా ఉంటుంది కాబట్టి పాడాలి అని ఒక ఆర్తి స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ కూడా ప్రాక్టీస్ చేశాను మెల్లగా మన హాస్టల్ భజన్స్లో పాడడం స్టార్ట్ చేశాను. ఉమేష్ సార్ ఉండేవాళ్ళు, చాలా థరో జెంటిల్మ్యాన్, ఈజ్ నో మోర్ విత్ అస్. కాకపోతే చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో నేను బృందావన్లో హాస్టల్లో పాడేటప్పుడు కూడా చాలా మిస్టేక్స్ ఉన్నా ఏదున్నా కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ అలా ఉండేవాడిని. సో ఫస్ట్ ఇయర్ అయిపోయాక స్వామి వస్తున్నారు బృందావన్కి. వస్తుంటే అక్కడ ఎలాగంటే పుట్టపర్తిలో అయితే కనుక ఫస్ట్ శైలేష్ సార్ దగ్గరికి వెళ్ళి పాడితే బాగుంది అంటే కనుక ఆయన చెప్తారు, ఓకే మీరు పాడొచ్చు మందిర్లో, ఒక లెటర్ పెట్టుకోండి, ముందర కూర్చోడానికి చిట్టిస్తారు, లెటర్ పెట్టుకొని స్వామికి చూపించండి, స్వామి ఓకే అంటే పాడచ్చు. దట్ ఈస్ ద వే. బృందావన్లో ఎలా అంటే వార్డెన్ వింటారు, అంటే ఫస్ట్ మ్యూజిక్ టీచర్ రికమెండ్ చేయాలి వార్డెన్కి దట్ వీళ్ళు పాడొచ్చు స్వామి ముందర, అంటే ఆల్రెడీ పాడుతున్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు. ఆయన వింటారు, బాగుంది అని ఆయనకు అనిపిస్తే ఆయన మన ఫోటో మన పేరు అదంతా తీసుకెళ్ళి స్వామికి చూపిస్తారు. స్వామి ఓకే అంటే ఆ రోజు ఈవినింగ్ మనం పాడచ్చు. సో ఫస్ట్ ఇయర్లో నాతో పాటు ఇందాక మన కన్వర్జేషన్లోనే కాళిదాస్ అని ఒక, సో కాళిదాస్ నా రూమ్మేట్, హీజ్ ఎ కర్ణాటిక్ సింగర్. సో అతనికి భజన్స్ ఎక్కువ రావు, కర్ణాటిక్ సాంగ్స్ అవన్నీ వచ్చు, కానీ నేను అతనికి భజన్స్ యాక్చువల్లీ చాలా వరకు లిరిక్స్ రాసేవడం కానీ ప్రొనౌన్సియేషన్ కానీ అవన్నీ చెప్పాను, నేర్పించాను కూడా కొన్ని. సో ఫస్ట్ ఇయర్లో స్వామి వచ్చే ముందరే ఈ సెషన్ ఉండింది, స్వామి వస్తున్నారు, సో కొత్తగా ఎవరు పాడచ్చు అని కూర్చోబెట్టారు. కాళిదాస్, నేను, ఇంకొక ఎవరో ఉన్నాం అనుకుంటాను. విన్నారు అందరిది, విని కాళిదాస్కి ఛాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అన్నర్కి మీ ఇంకా ఇంప్రూవ్ కావాలి నువ్వు అని. నాకు చాలా లోపల నుండి ఇది అయిపోయాను, మొత్తం షాటర్ అయిపోయాను మళ్ళీ. అరే మొత్తం ఇయర్ మొత్తం ప్రాక్టీస్ చేశాను, వాడికి కూడా నేర్పించింది నేనే, యాక్చువల్లీ వాడికి కూడా కొన్ని భజన్స్ చెప్పింది నేనే అని చెప్పి నా అప్పట్లో చాలా సిస్టమేటిక్గా భజన్ బుక్ అంతా మెయింటైన్ చేసుకున్నాను. ఇలా అది ఎన్ని ముక్కలు చేసానో తెలియదు, అన్నీ చింపేసి డస్ట్బిన్లో పడేసాను, నేను ఇంకా వాడను అని. అంత అంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నప్పుడు ఇమ్మెచ్యూర్ ఆల్సో, కాకపోతే ఆ టైంలో ఆ బాధ అలా. కానీ అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఏదైనా అంటే. యూ హ్యావ్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ అబౌట్ గాడ్, అంటే ఏదో బార్డర్ లైన్ ఉండకూడదు గాడ్ దగ్గర. ఎలాగైతే ఒక నాన్నతోట అమ్మతోట ఎంత ఒకవేళ గొడవ అయింది అనుకోండి, హౌ విల్ యూ బీ, ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది, ఇట్ వోంట్ బి లైక్ లైట్గా ఉండదు, చాలా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. సో దట్ వాజ్ మై ఎక్స్ట్రీమ్ థింగ్ అనమాట. నేను స్వామి పట్టించుకోకపోతే మన నేను పట్టించుకునేది, చింపేసి నేను ఇంకా భజనకి వాడిని వెనకాల కూర్చుంటా, ఇట్లా అంతా స్టార్ట్ చేస్తాను అప్పుడు. కాకపోతే మా రూమ్మేట్స్ అందరూ
ఆ ఇయర్ అయిపోయింది అలాగే. స్వామి వచ్చారు, స్వామి వెళ్ళారు, ఆ ఇయర్ అలాగే అయిపోయింది. మళ్ళీ రూమ్మేట్స్ అంతా ఎంకరేజ్ చేసి, అండ్ మనకు కూడా ఇంకొక చాయిస్ లేదు, అంటే మళ్ళీ భజన్స్ తప్పించి ఇంకేం లేదు. వేదంలో నేను యాక్చువల్లీ వేదం కూడా వెళ్ళాను. వేదం శివకుమార్ సార్ టీచ్ చేసేవాళ్ళు. వేదం గ్రూప్లో కూడా కొన్ని రోజులు ఉన్నాను. ఎక్కడ కాకపోతే ఇక్కడ ఏదో ఛాన్స్ వస్తుంది కదా అని అట్లా వేదంలో కూడా ఉన్నాను. వేదం గ్రూప్లో, భజన్ గ్రూప్లో 2 legs in 2 అలా పెట్టి నేను ఉండేవాడిని. సో సెకండ్ ఇయర్లో మళ్ళీ స్వామి వస్తున్నారు. స్వామి వస్తుంటే మళ్ళీ సేమ్ కూర్చోబెట్టారు, పాడితే అప్పటికి వార్డెన్ సార్ కూడా కొంచెం నాలో ఉన్న ఆర్తి అర్థమైంది. మోర్ దెన్ మై సింగింగ్ తోటి ఓకే చాలా కష్టపడుతున్నాడు, రోజు సిన్సియర్గా ఉంటాడు, సుప్రభాతానికి వస్తాడు, ఇవన్నీ అంటే ఆ గుడ్నెస్ కంబైన్డ్ విత్ ఇది అంతా చూసారనమాట ఆయన కూడా. స్టడీస్లో నేను అంత గ్రేట్ కాదు, కానీ ఒకసారి మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు ఆయన అన్నారు, వీడు సరిగ్గా చదవట్లేదు, నెక్స్ట్ టైం ఓ గ్రేడ్ వస్తేనే ఇతనికి MBA సీట్కి మేము, అంటే ఒక రిపోర్ట్ అయితే వెళ్తుంది భర్తీకి ఫ్రమ్ కరెంట్ స్టూడెంట్స్, ఎవరెవరైతే నాట్ ఎలిజిబుల్, నువ్వు ఎంట్రన్స్లో ఎంత బాగా అన్నా చెయ్యి, డిసిప్లిన్ వల్ల నువ్వు ఏదైనా బాగాలేకపోతే డెఫినెట్లీ యూ విల్ నాట్ బి కన్సిడర్డ్. సో ఒకవేళ తనకి 4.5 రాకపోతే నేను చేయను అని. సో సంహౌ నాకు తెలియదు ఇప్పటికీ ఎలా చదివినొచ్చు, బాగా చదివేసి 4.54 తెచ్చుకున్నాను అనమాట. అవన్నీ కలిపి హీ హ్యాడ్ దట్, అండ్ ఆయన స్వామి దగ్గర తీసుకెళ్ళి చూపించారు. అయితే నాకు ఉమేష్ సార్ హీ వాజ్ లిటిల్ అఫ్రైడ్ టు గివ్ మీ ఛాన్స్, ఎందుకంటే ఏదన్నా తప్పు అవుతే స్వామి తిట్టేది మనల్ని డైరెక్ట్గా ఏమనరు, వాళ్ళకి పడుతుంది, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఇది వాళ్ళకి అయిపోతుంది. సో ఆయన నాకు 13th భజన ఇచ్చారనమాట. అండ్ బృందావన్ ఎలాగంటే స్వామి వచ్చిన రోజున ఒక స్కెడ్యూల్ సెట్ చేసేసుకుంటారు, మనకు తెలిసిపోతుంది స్వామి ఎన్నింటికి వస్తారు మార్నింగ్, ఎన్నింటికి ఈవినింగ్ దర్శన్, ఎన్ని భజన్స్ కూర్చుంటున్నారు, ఇవన్నీ స్వామి మేక్స్ ఇట్ ఇన్ టు రొటీన్. సో 8 భజన్స్ స్వామి వాజ్ సెట్టింగ్ ఫర్, అండ్ ఈయన నాకు 13th భజన్ ఇచ్చారు. ఐ ఫెల్ట్ లైక్ జస్ట్ టు ప్యాసిఫై, అంటే నాకు ఏదో ఒక కన్సోలేషన్ ప్రైజ్ లాగా ఇచ్చారు అని. కానీ నేను కూడా చాలా సీరియస్గా తీసుకున్నా దీన్ని. నేను మరుసటి రోజు మార్నింగ్ నేను ఒక లెటర్ రాశాను, లెటర్ రాసి స్వామికి ఇచ్చాను, స్వామి నేను 13th భజన్ ఇది పాడుతున్నాను, మీరు కూర్చోండి ప్లీజ్ అని రాసిచ్చాను. మళ్ళీ బయటికి వెళ్ళి ఫ్యాక్స్ పంపించాను, స్వామి నేను 13th భజన్ పాడుతున్నాను, ప్లీజ్ కూర్చోండి అని. మళ్ళీ టెలిగ్రామ్ పంపించాను, స్వామి నేను 13th భజన్ పాడుతున్నాను, ఇది కూర్చోవాలి అని. సో ఆ రోజు నేను ఐ శాంగ్, అండ్ ఆఫ్టర్ దట్ స్వామి టు కార్తి. ఆ తర్వాత మొత్తం బృందావన్ స్టేలో దిస్ విల్ బి బెస్ట్ రిమెంబర్ బై అరవింద్ బాలసుబ్రహ్మణ్యం, హూ వాజ్ దేర్ ఇన్ రేడియో సాయి. ఇప్పుడు అతను ఏవీలో ఉండేవాడు, ఆడియో విజువల్స్లో. ప్రతిరోజు స్వామి స్టే బృందావన్లో అయ్యేంత వరకు హీ యూస్ టు గెట్ అప్ ఆఫ్టర్ మై భజన్, అండ్ దట్ గేవ్ మీ, నేను ఇందాక ఏదైతే చెప్పా కదా ఆర్తి ఉంటే డెఫినెట్గా ఆన్సర్ చేస్తారని, దట్ ఎవ్రీ టైం నాకు 12th 11th వచ్చేది, కానీ ఎవ్రీ భజన్కి స్వామి సాట్, అండ్ ఈ ఫుల్ సమ్మర్ వాజ్ లైక్ దట్. ఏ భజన్ పాడావు స్వామి ముందర ఫస్ట్ టైం? యా, ఐ సాంగ్ దిస్, నేను ఎప్పుడు మర్చిపోలేనిది, చిన్న భజన బట్ వెరీ నైస్ ఎనర్జెటిక్ వన్. శైలగిరీశ్వర ఉమామహేశ్వర కాశీ విశ్వేశ్వర సదాశివా 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 శంభో సదాశివా సదాశివా శంభో సదాశివా. ఇది నేను పాడిన ఫస్ట్ భజన్, మైక్లో స్వామి ముందర పాడిన ఫస్ట్ భజన్. ఆ తర్వాత సమ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి స్వామి ముందర పాడడానికి, అండ్ కొన్ని డ్రామాస్లో కూడా, ఒక డ్రామాలో అన్నమయ్య డ్రామాలో విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం, భ్రాజిష్ణుర్ భోజనం భోక్త సహిష్ణుర్ జగదాదిజ అనఘో విజయోజేత విశ్వయో నిర్పునర్వసు. అట్లాంటి చిన్న శ్లోకం కూడా, అంటే ఇప్పుడు ఎంత ఈజీగా అయితే పాడగలుగుతున్నానో ఆ ప్రాక్టీస్ వల్ల కానివ్వండి ఏదన్నా, అప్పట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాక్టీస్ చేసేవాడిని, ఎందుకంటే ఒక్క తప్పు పోయినా కూడా ఒక ఛాన్స్ పోయినట్టే. సో అంత ప్రాక్టీస్ చేసేవాడిని. అండ్ ఒకరోజు త్రైలో ఐ రిమెంబర్ దిస్ వెరీ క్లియర్లీ, బికాజ్ నేను ఇంకా కూడా 11th 12th సింగర్నే.
ఆ ఫస్ట్ 10 slots పాడేవాళ్ళు వేరే ఉండేవాళ్ళు, ఒక్కొక్కరికి 2 slots 2 chances కూడా వచ్చేవి, అయినా కూడా వీ నెవర్ యూస్ టు గెట్ అహెడ్. సో ఐ వాజ్ దట్ కేటగిరీ సింగర్ ఇంకా అక్కడ. అయినా కూడా ఒకరోజు ట్రైలో మేబీ 5th lineలో 6th lineలో కూర్చున్నాను. సడన్గా స్వామి అడిగారు, తెలుగు పాటలు ఎవరన్నా పాడగలరా అని అడిగారు స్వామి. సర్ప్రైజింగ్లీ అక్కడ ఎవరు లేరు తెలుగు పాటలు పాడేవాళ్ళు. అండ్ ఐ న్యూ సమ్ 6 తెలుగు సాంగ్స్. ఏంటో నాకు ఇప్పుడు గుర్తులేదు యాక్చువల్లీ. నాకు ఇప్పుడు మేబీ నా డైరీ ఓపెన్ చేస్తే మేబీ ఐ రిమెంబర్. బట్ 6 తెలుగు సాంగ్స్ ఆ రోజు పాడాను నేను అక్కడ. అండ్ బృందావనంలో ఇంకోటి ఆర్తి ఛాన్స్, రోజ్ ఛాన్స్, ఇవన్నీ పర్తిలో దొరకడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో ఎస్ వీ కుడ్ గో, కానీ బృందావనంలో ఎలా అంటే రోజ్ ఛాన్స్ అంటే మీరు స్టేజ్ వరకు వెళ్తారు, స్వామి టేక్స్ రోజ్, పుట్స్ ఇన్ యువర్ పాకెట్ అండ్ త్రైలో తీసుకుంటారు, మీరు ముందరే త్రై స్వామి పాదాల దగ్గర కూర్చుంటారు, యూ కెన్ ప్రెస్ హిస్ ఫీట్, ఆల్ దిస్ సంథింగ్ అన్ఇమాజినబుల్. త్రైలో స్వామి ఉన్నప్పుడు పుట్టపర్తిలో స్వామిని చూసేది చాలా వేరుగా ఉంటుంది. అనదర్ ఆపర్చునిటీ, యాజ్ ఐ టోల్డ్ దట్ సాంగ్స్ ఈజ్ సంథింగ్. నేను అనుకున్నాను ఆ సాంగ్స్ పాడాక మేబీ కొంచెం పైకి వస్తానేమో ల్యాడర్లో అనుకున్నాను, కానీ ఐ రిమైన్ దేర్. ఎందుకంటే మేబీ నాకు ఇంకా ఆర్తి పెరగాలి. అండ్ ఇంకొక ఆపర్చునిటీ విచ్ ఐ చెరిష్ అండ్ ఇస్ దట్ పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామి ఫస్ట్ రోలో కూర్చుంటే స్వామి కీప్స్ హిస్ ఫీట్ ఆన్ ద థ్రోన్ మీద కూర్చునేవాళ్ళు కదా, అది ఫుడ్ పెడెస్టల్ మీద ఉంటుంది. 11th standard జాయిన్ అప్పుడు కూడా నాకు ఉండేది. సుజిత్ అండ్ అదర్ మన సీనియర్స్ ఉండేవాళ్ళు కదా, స్వామి భజన అయిపోయినప్పుడు ఇలా స్వామి ఇలా కాలుతో ఇలా అంటారు, దాన్ని అనగానే somebody has to push that and then you hold Swami's feet and Swami keeps his feet down. సో అలా ఆ ఛాన్స్ కూడా ఒకసారి స్వామి అలా పట్టుకోవాలి కింద నుండి. సో బృందావనంలో ఉన్నప్పుడు వన్ డే సడన్లీ ఐ వాజ్ సిట్టింగ్ బ్యాక్, 4th lineలో కూర్చున్నాను. రోజు పెస్టర్ చేస్తుండేవాడిని రవికుమార్ సార్ని, ఇప్పుడు వార్డెన్ సార్, బట్ ఆ టైంలో సార్ వాజ్ ప్లేయింగ్ కంజీరా. సో అడుగుతుండేవాడిని రోజు, సార్ సార్ అని. మోహన్ రావు సార్ ఉండేవాళ్ళు. ఒకరోజు మోహన్ రావు సార్ అలౌడ్ మీ, ఓకే కూర్చో అని. బట్ ఐ పుష్డ్ ఇట్ సో రఫ్లీ, అంటే నాకు తెలియదు కదా ఎలా పుష్ చేయాలో, మనం తోస్తాను ఇట్లా. బట్ స్వామి సా విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేషన్ కూడా కాదు, ఎవరు కొత్తగా వచ్చాడు వీడు అన్నట్టుగా. బట్ దట్ ఆపర్చునిటీ, సో ఎవ్రీ ఆపర్చునిటీ దట్ ఐ గాట్ ఐ నెవర్, అంటే ఇట్ ఈస్ విత్ గ్రేట్ ట్రెజర్. ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ ఛాన్స్ అనే ఫీల్ అయ్యేవాడిని. ఇంకొక వన్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్ ఇన్ బృందావన్ విచ్ లేటర్ పెయిడ్ ఆఫ్. ఎవ్రీడే నేను త్రై చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాడిని. ప్రదక్షిణం చేస్తూ రుద్రం చదివేవాడిని అనమాట. సో బై ద టైమ్ 3 times ప్రదక్షిణకి ఒక రుద్రం, అలాగే 3 times ఐ యూస్ టు చాంట్ రుద్రం. ఎవ్రీడే ఐ యూస్ టు చాంట్ రుద్రం. సో ఇలా, ఎందుకంటే ఐ యూస్ టు ఫీల్, అంటే ఎలాగైతే మీకు చెప్పానో నేను మంచిగా ఉంటే స్వామి నాతో మాట్లాడతారని ఎలాగైతే ఉండేదో, రుద్రం చదివితే నేను చదువులో నాకు కొంచెం ఏదో సమ్ ఇంప్రూవ్మెంట్ ఉందనే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ క్లారిటీ ఆర్ ఫోకస్ ఏంటో తెలీదు, చేస్తుండేవాడిని. అలా చేస్తూ ఉన్నాను టిల్ 3 years, 3rd year ఐ వర్క్ కూడా చేశాను. MBAలో ఒకరోజు స్వామి నన్ను పిలిచారు, March 26th, ద డేట్ ఐ రిమెంబర్. ఎగ్జామ్ ఉంది ఆ రోజు, March 26th. స్వామి కాల్ నన్ను ఇంకా ఓం ప్రసాద్ ఇద్దరిని లోపల పిలిచినప్పుడు, ఇన్ సమ్ కాంటెక్స్ట్ సడన్లీ ఒక చైన్ క్రియేట్ చేసి ఇచ్చి స్వామి అన్నారు, లక్ష్మీదేవి ఇస్తున్నాను నీకు అన్నారు. బయటకు వచ్చి చూశాక ఇట్ ఈస్ శివ విత్ ఆల్, అంటే పాము కమండలం, వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. నాకు అంటే అదర్స్ కెనాట్ రిలేట్, కానీ నాకు అనిపించింది ఆ 3 yearsలో నేను మళ్ళీ MBAకి వచ్చాక నేను చాంట్ చేయలేదు ఎవ్రీడే, ఆ టైం లేదు. కానీ ఇక్కడికి వచ్చాక అంటే ఏది మీరు చేసిన లైఫ్లో ఏది ఎక్కడా స్వామి డజంట్ కీప్ అ బ్యాలెన్స్, ఇచ్చేస్తారు స్వామి డెఫినెట్గా. సో బృందావన్ అనేది ఒక ఇట్స్ ఎ ఫెనామినన్. అంటే అనుకోకుండా మీకు తెలియకుండానే ఆ ఆర్తి అనేది స్వామి గురించి అండ్ ఆ క్లోజ్నెస్లో ఉండాలనే ఆ పైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకెక్కడ రాదు. ఇంకెక్కడ మనం అది ఎంత ట్రై చేసినా, పర్తిలో 5 years చదివినా, బృందావనంలో ఒక 3 years చదివినా కూడా ఫిజికలీ ఫిట్ ఉంటారు రోజు. ఎందుకంటే రోజు మార్నింగ్ ఆ గోపి సార్ యూస్ టు 5 o'clock యూ గెటప్, సుప్రభాతం అయిపోయాక పడుకోవడానికి ఏం లేదు, వెళ్ళాల్సిందే. యూ హ్యావ్ టు బీ ఫిట్. స్టడీస్లో దెర్ ఈజ్ నో పాయింట్, ఎవ్రీబడీ ఈజ్, ప్రతి ఒక్కరిని చాలా ఇదిగా. సో బృందావన్ అనేది మర్చిపోలేని రోజులు. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ మై ఎంటైర్
ఇవాళ పాడుతున్నాను అదంతా అంటే కూడా నేను ఏ రోజు కూడా బృందావన్ని మర్చిపోవడానికి ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. కృష్ణ కృష్ణ సాయి